నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సామాన్య ప్రజలకు శాపంగా మారింది అంటూ ఒక పక్క లాయర్లు, మేధావులు, ప్రతిపక్షాలు మొత్తుకుంటుంటే ఇక దాన్ని కవర్ చేసేందుకు వైసీపీ నుంచి పేటీఎం బ్యాచ్ రంగంలోకి దిగింది. దీనిపై పోసాని కృష్ణమురళి ఈరోజు సంచలన వ్యాఖ్యలే చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా పేద ప్రజల భూములను గనక లాక్కుంటే తాను విజయవాడలో ఆత్మహత్య చేసుకుంటాను అని చెప్పి ఒక మాట అయితే అన్నారు. మరి దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, పోసాని కృష్ణమురళి ఆయనకి ఏది తోస్తే అదే మాట్లాడుతూ ఉంటారు. అది న్యాయమా, అన్యాయమా, నిజమా, అబద్ధమా అని కూడా గ్రహించే ప్రయత్నం కూడా చేయరు. మొన్నటికి వచ్చి ఇట్లా చంద్రబాబు గారు, లోకేష్ గారు వీళ్ళందరూ కూడాను ఆర్జీవిని చంపడానికి సుపారీ ఇచ్చారు అని చెప్పారు. మళ్ళీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎప్పుడైతే మరి ప్రజలకు శాపంగా ఉంది అని చెప్పి ప్రజలే తిరగబడుతున్న టైంలో ఆయన మళ్ళీ రంగంలోకి దిగి ఎవరిదైనా పేదల భూములు లాక్కుంటే నేను విజయవాడలో ఆత్మహత్య చేసుకుంటాను అంటున్నారు. సో అసలు ఈయన మాటల్ని ఎలా చూడొచ్చు, అసలు ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? యాక్చువల్గా చెప్పాలంటే అమ్మా, ఇతన్ని అసలు మనిషిగా పరిగణించాలా, లేకపోతే ఇతన్ని ఒక పశువుగా ఈవెన్ పశువు కూడా ఒక జ్ఞానం ఉంటుంది, పశువు కూడా ఒక న్యాయం ఉంటుంది, పశువు కూడా ఒక విశ్వాసం ఉంటుందమ్మా. అంత కృతజ్ఞుడు ఇతను. సో ఇతను రాష్ట్ర రాజధాని నడుబొడ్డిన పుట్టిన వ్యక్తి అక్కడ తన సొంత వర్గం మనుషుల్ని కూడా కించపరుస్తుంటే, తను ఏదైతే ఒక కులంలో పుట్టాడో ఆ కులాన్ని కూడా దుయ్యబడుతుంటే, కొంతమంది నాయకులు ఈవెన్ స్వయాన ముఖ్యమంత్రి కూడా దుయ్యబడుతుంటే కూడా కనీసం దాని గురించి ఒక మాట పన్నెత్తి మాట అన్న వ్యక్తి, వాళ్ళకి బాసటగా నిలబడిన వ్యక్తి, 33,000 ఎకరాల పైచిలుకు భూములు ఇచ్చి వాళ్ళు అలో లక్ష్మణ అని అంటే ఆ విధంగా వాళ్ళు బాధపడుతుంటే కూడా కనీసం ఎందుకు రాజధాని మారుస్తున్నారు, ఆల్రెడీ ఇక్కడ పెట్టారు కదా, ఇంతమంది రైతులు ఇంతమంది త్యాగం చేశారు కదా, దీనివల్ల ఇన్ని కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి కదా అని కూడా మాట్లాడిన వ్యక్తి ఈరోజు తగుదునామ్మా అంటూ విజయవాడలో ఆత్మహత్య చేసుకుంటా అంటున్నాడు. మరి ఈ చట్టం రూపుదిద్దుకోవడానికి ముందు కూడా ఈ రోజున దీనివల్ల దుష్ఫలితాలు ఎన్ని ఉన్నాయో అందరికీ తెలుసు. ముందు కూడా కొన్ని ముస్లిం కుటుంబాలు, కొన్ని చేనేత కార్మికుడి కుటుంబం, కొంతమంది బీసీలు, కొంతమంది అందరూ కూడా చాలామంది కుటుంబాలతో సహా ఆత్మహత్య చేసుకున్నారు. ఇది ఈ యొక్క సిస్టమ్ ఆన్లైన్ చేసిన తర్వాత ఆన్లైన్లో పేర్లు మార్చేసేసి వీళ్ళే పేర్లు మార్చేసుకుని అయ్యా ఇది మా తాత ముత్తాతల నుంచి మా సంపాదన, మా పొలం అని చెప్పినా కూడా వాళ్ళ గోడు వినకుండా చివరికి వాళ్ళకి సావే చరణ్యం అని చెప్పి బిడ్డల పెళ్ళిళ్ళ కోసం ఉన్న భూములు, లేకపోతే బిడ్డల చదువుల కోసం ఉన్న భూములు పోగొట్టుకుని వాళ్ళకున్న జీవనాధారాన్ని పోగొట్టుకుని ఎంతోమంది ప్రాణాలు విడిచారు. ఆ రోజుని స్పందించని ఈ యొక్క దుర్మార్గుడు ఈ రోజున తగుదునామ్మా అంటూ ఈ రోజున వచ్చి నేను విజయవాడలో ఆత్మహత్య చేసుకుంటానని చెప్పడం చాలా హాస్యాస్పదం. అంటే ఇటువంటి కుహనా మేధావులు పోయిన ఎలక్షన్కు ముందు కూడా ఏదో రాష్ట్రంలో అన్యాయం జరిగిపోతుంది, చంద్రబాబు నాయుడు ఏదో అన్యాయం చేసేస్తున్నాడని చెప్పి లేనిపోని భ్రమలు కల్పించి లేనిపోని విషయాలన్నీ చెప్పి ఊరూరా తిరిగి ప్రజల్ని మభ్యపెట్టి ఒక దుర్మార్గుని తీసుకొచ్చి గద్దె మీద కూర్చోబెట్టారు. ఈ రోజున నిజంగానే నువ్వు చదువుకున్న వ్యక్తివే కదా, మంచి చదువుకున్న వ్యక్తివి, ఎన్నో సినిమాలకి మంచిగా పాటలు రాసిన వ్యక్తివి, ఈ రోజున ఎందుకు ఈ విధంగా దిగజారిపోయావు అంటే కేవలం ఈ వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి అమ్ముడైపోయాడమ్మా. స్వయంగా కొంతమంది వ్యక్తులు ఒక ఇంటర్వ్యూ కోసం ఇంటికి వెళ్ళినప్పుడు ఆ టీవీ ఛానల్ పేరు చెప్పదలుచుకోలేదు, వాళ్ళు అడిగారు ఎందుకు ఇంత రైట్ రాయల్గా, ఇంత అవుట్ రైట్గా నువ్వు జగన్మోహన్ రెడ్డి ఇన్ని దాష్టికాలు చేస్తున్నాడు, ఇన్ని దుర్మార్గాలు చేస్తున్నాడు కదా, సొంత మంచి బ్రాండ్స్ అన్నింటినీ కూడా బ్యాన్ చేసి సొంత తన లిక్కర్ బ్రాండ్స్, తన బ్రాండ్స్ అమ్ముతున్నాడు, అదేమో ప్రాణాంతకమైన కెమికల్స్ కలుపుతున్నారు, ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు, ఆర్గాన్స్ కోల్పోతున్నారు. అలాగే ల్యాండ్, శాండ్, వైన్ పేరుతోటి, మైన్ పేరుతోటి మొత్తం దోపిడీ చేసేస్తున్నాడు. రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరాన్ని ఏమో అటకెక్కించేశాడు, మెగా డిఎస్సి అని చేసి మెగా డిఎస్సిని ఏమో ఇలా చేసేసాడు. సో ఈ విధంగా ఇండస్ట్రీస్ అన్నింటినీ కూడా పక్క రాష్ట్రాలకు పారదోలేస్తున్నాడు. ఎక్కడా కూడా ఉపాధి లేదు, ఇసుక చూస్తేనేమో వ్యాపారం చేస్తున్నాడు, ఎవరికి సామాన్యుడికి విసుగు దొరకట్లేదు, ఇల్లు కట్టుకుందామంటే లేదు. ఈ విధంగా ఇన్ని వర్గాల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నాడు. ప్లస్ రాష్ట్రంలో వచ్చి డ్రగ్ మహమ్మారి విలయతాండం చేస్తుంది. ఎక్కడ చూసినా డ్రగ్స్, ఎక్కడ చూసినా సరే గంజాయి, అసలు దొరకని ప్లేస్ అంటూ లేదు. పిల్లల స్కూలు కాలేజీల దగ్గర కూడా చాక్లెట్ రూపంలో కూడా అమ్ముతున్నారు.
రాష్ట్రాన్ని ఈ విధంగా సర్వనాశనం చేశాడు, భ్రష్టు పట్టించాడు. మరి నీకు ఇవన్నీ కళ్ళకు కనపట్లేదా? కేవలం నీకు ఇచ్చిన పదవి ఆ ఎఫ్డిసి చైర్మన్ ఏదో ఇచ్చారు కదా, సో దానికి ప్రలోభపడి నువ్వు ఇలా చేస్తున్నావా? ఎందుకు ఈ విధంగా దిగజారిపోయావు? సినిమాల్లో కూడా బాగానే సంపాదించుకున్నావు కదా, సినిమాల్లో కూడా అవకాశాలు బాగానే ఉన్నాయి కదా, ఎందుకు ఈ విధంగా అన్నప్పుడు ఆ యొక్క ఛానల్ వాళ్ళ దగ్గర తను చెప్పిన మాట ఏంటంటే, నేను సినిమాల్లో యాక్ట్ చేసినా కూడా ఇంత సంపాదించుకోలేనేమో, ఆల్రెడీ నేను ఈ జగన్మోహన్ రెడ్డి వలన 200 కోట్లు వెనకేసుకున్నాను. ఇదిగో మై హోమ్ భూజాలో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి నాకు గిఫ్ట్ ఇచ్చాడు, ఈ 21 ఫ్లోర్లో కొనిచ్చాడు, ఇది కూడా వాళ్ళు ఇచ్చిందే. కాబట్టి నేను తప్పో ఒప్పు అయినా సరే వాళ్ళ పక్కనే నిలబడాలి, ఎందుకంటే ఆ విధంగా నాకు లబ్ధి చేకూరింది, నేను ఆ విధంగా నాకు ప్రతిఫలం వచ్చింది, కాబట్టి నేను వాళ్ళని బాల్సెట్గా నిలబడుతున్నానని చెప్పి నిస్సిగ్గుగా చెప్పిన ఈ యొక్క ఈ దుర్మార్గుడు, ఈ నీచుడు, ఈ నికృష్టుడు ఈ రోజున చెబుతాడు విజయవాడ ఎందుకురా స్వామి, నువ్వు ఆ మై హోమ్ భూజా 20th ఫ్లోర్లో ఉంది, పైనుంచి దూకు చావు, మళ్ళీ ఆ దరిద్రం ఎందుకు, మళ్ళీ నీ దరిద్రకొట్టి శవాన్ని అక్కడ వాళ్ళందరూ చూడాలా? అసలు ఎందుకు ఈ మనిషి ఇలా మాట్లాడతాడు? ఆ ల్యాండ్ అది ఎంత లోపభూయిష్టంగా ఉంది, జిరాక్స్లు ఇస్తారంట, రేపొద్దున్న ఒక ప్రత్యేకమైన తనకి సీఎం జగన్కు అనుకూలంగా ఉండే ఒక అధికారి నియమిస్తారు, అధికారి మన మీద సీతకన్నేస్తే మన పొలం మంద కాదు, ఇంకా మన ఇల్లు మంద కాదు, మన స్థలం మంద కాదు. ఈ విధంగా లోపభూయిష్టంగా ఉందని ఎంతోమంది మేధావులు, ఎంతోమంది లాయర్లు, ఎంతోమంది దీనికి ఈవెన్ స్వయంగా పివి రమేష్ లాంటి ఒక ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన, స్వయంగా వైసీపీ గవర్నమెంట్లో జగన్ దగ్గర పనిచేసిన ఒక సీనియర్ మోస్ట్ అధికారి తన తల్లిదండ్రుల నుంచి సక్రమించిందే తనకు ఇవ్వట్లేదని, దానికి సరిగ్గా సమాధానం చెప్పట్లేదని, తన భూమి తనకి హ్యాండ్ ఓవర్ చేయట్లేదని ఆయన వాపోతుంటే, ఈ నీచ నికృష్టుడు మరొక్కసారి ఆ దరిద్రాన్ని గద్దెంకించడానికి చేస్తున్న కుట్లు యత్నం అమ్మ. నిజంగా వీడు పురుగులు పడి చచ్చిపోతాడు. నిజంగా వీడికి నీతి జాతి అని ఉండుంటే, నిజంగా వీడు కమ్మ జాతిలోనే పుట్టుంటే, నిజంగా వీడు ఒక అనకూడదు, కానీ వీడు నిజంగా ఇంత నీచమైన వాడిని చూడకూడదమ్మా. ఎందుకంటే సాధారణంగా ప్రజల్లో, అమాయక ప్రజల్లో కొంతమంది సినిమా వాళ్ళ ప్రభావం ఉంటుంది, ఆ సినిమా వాళ్ళ చూస్తే ఆ క్రేజ్ ఉంటుంది, వాళ్ళ మాట నమ్ముతారు, వాళ్ళకు ఒక ఫాలోయింగ్ ఉంటుంది, ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది, వాళ్ళు చెప్పింది నిజమని నమ్ముతారు. ఈ విధంగా ఇలా మభ్యపెట్టి మసిపూసి మారడికాయ చేసి రాష్ట్రాన్ని రావణకాష్టం చేయడానికి, మరొక్కసారి ఆ యొక్క దుర్మార్గ పరిపాలన, ఆ దుర్మార్గుడిని మళ్ళీ గద్దెంకించడానికి వీడు ఎన్ని బూటకాలు మాడుతున్నాడంటే, అసలు వీడు మనిషే కాదమ్మా, మానవత్వం ఉన్న మనిషే కాదు. అసలు ఇటువంటి మనిషిని వీడిని అసలు ఎవ్వరు విశ్వసించకూడదు. వీడు ఇంత దుర్మార్గుడు, ఇంత చండాలుడు వీడు. ఈ రోజున మళ్ళీ తగుదనమ్మా అంటే తయారాడు. సుపారీలు ఇచ్చారంటాడు, మమ్మల్ని చంపుతాకు చూస్తాడు. ఎవడు చంపుతాడమ్మా ఇవన్నీ? సిగ్గు లేకపోతుంటే ఎవడైనా అపార్ట్మెంట్లో బతికివాడు ఓన్లీ అపార్ట్మెంట్కి ఒక కామన్ సెక్యూరిటీ ఉంటుంది, అటువంటి కామన్ సెక్యూరిటీ సరిపోతుంది. ఈ రోజున అపార్ట్మెంట్ ముందు కూడా 4 గార్డులను పెట్టుకుని కాపలా పెట్టుకుని బిక్కు బతుకు. ఎందుకు ఈ ఎదవ బతుకు? అసలు వీడిని చంపినా ఒకటే, కుక్కని చంపినా ఒకటే. ఓ పిచ్చి కుక్కని చంపినా కూడా ఒక అర్థం ఉంటుంది. అసలు వీడిని ఎవడ చంపుతాడమ్మా? వీడు చీడ పురుగమ్మ, వీడు ఒక పేడ పురుగమ్మ, వీడు రాష్ట్రానికి పట్టిన చీడ అమ్మా వీడమ్మ. ఇటువంటి ఎదవలను ఇటువంటి ఎదవలకు నేను సినిమా పరిశ్రమ కూడా నేను అప్పీల్ చేస్తున్నాను, దయచేసి ఇటువంటి వెధవకి క్యారెక్టర్లు ఇవ్వద్దు, ఇటువంటి వెధవకి అసలు సినిమా ఛాన్సులు ఇవ్వద్దు, వీడి మాట ఎవడూ నమ్మొద్దు, వీడి మాట నమ్మి జగన్కి ఓటేయొద్దని చెప్పి చెబుతున్నానమ్మా నేను. రైట్ సార్, నమస్తే అమ్మా.